హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ తనకి ఆరోగ్యం అసలు బాగాలేదు. అంటే ఎక్కువ దేని గురించో ఆలోచించడం వల్ల సఫర్ అవుతున్నట్టున్నారు. అందుకే ఇంత ఎక్కువగా జ్వరం కూడా రావడం జరిగింది. ముందు కొంచెం తను కోలుకున్న తరువాత మానసిక పరిస్థితిని తెలుసుకోండి అని అన్నాడు డాక్టర్. అలాగే డాక్టర్, ఎప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు? ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేద్దాం. అలాగే డాక్టర్ అని చెప్పి సిద్ధు పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి విషయమంతా చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. కానీ ఆమె బాగా ఆలోచించి, లేదురా, మీ నాన్నగారికి అక్కడ పడదు హాస్పిటల్ వాతావరణం అని చెప్పింది. నువ్వే దగ్గరుండి చూసుకో అంది. అమ్మా అన్నాడు కోపంగా. లలిత గారు, ఉంటాన్రా. స్నేహ జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. సాయంత్రం అవుతుంది. సిద్ధు ఇంతవరకు తనేమీ తినలేదు కదా అనుకొని బయటకు వెళ్ళి వేడివేడిగా ఇడ్లీ సాంబార్ తెచ్చాడు. స్నేహ ప్రశాంతంగా నిద్రపోతుంది. వెళ్ళి తనని నిద్రలేపి వద్దన్నా కూడా తనే తినిపించాడు. తరువాత మాత్రలు వేసి పడుకోపెట్టి మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. వంశీకి కాల్ చేసి 2 రోజులు రాలేను, మేనేజ్ చేసుకోరా అన్నాడు. తర్వాత ఒక మాల్కి వెళ్ళి తనకు కావలసిన బట్టలు తీసుకుని ఫ్రూట్స్ కూడా తీసుకుని వచ్చాడు. స్నేహ దగ్గరకు వెళ్ళి బట్టలు ఇచ్చి మార్చుకో అన్నాడు. ఇప్పుడెందుకు ఇంత సడన్ ప్రేమ అంది తను. దానికి సిద్ధు, నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థమవుతుంది. ఈ గొడవలు, ఈ సమస్యలు ఇంకేమీ వద్దు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తరువాత నీకొక మంచి వార్త చెప్తాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. స్నేహ తన మనసు కూడా కొంచెం పాజిటివ్గా అనిపించడం వల్ల వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. సిద్ధు ఈలోపు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టాడు. ఈ సమయంలో ఇవి నేను తినలేను అంది స్నేహ ఫేస్ను నీరసంగా పెట్టి. సిద్ధు, తింటేనే ఆరోగ్యం కుదుట పడుతుంది, వద్దు అనకుండా తిను అని తినిపిస్తాడు. సిద్ధు అలా తినిపిస్తుంటే స్నేహ కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. తిన్న తరువాత కాసేపు అలా నడువు, వెంటనే పడుకోవద్దు అన్నాడు. అలాగే అంది. స్నేహ 9 వరకు మేల్కొని తరువాత బాగా నిద్రపోయింది. సిద్ధు కూడా అలాగే కుర్చీలో కూర్చొని కునుకు తీశాడు. కొంతసేపటి తర్వాత మెలకు వచ్చి వెళ్ళి తనని బట్టి చూశాడు. జ్వరం తగ్గిందా లేదా అని. నార్మల్గానే అనిపించింది. అమ్మయ్య అని అనుకుంటూ ఊపిరి తీసుకుంటాడు. మార్నింగ్ స్నేహ నిద్ర లేవకముందే తన ముందు అన్నీ ఉన్నాయి. తరువాత తనని నిద్ర లేపాడు. స్నేహ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చింది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. సిద్ధు స్నేహాన్ని చూస్తూ, రేపు ఇంటికి వెళ్ళొచ్చన్నారు డాక్టర్ అన్నాడు. అలాగే అంది స్నేహ. సిద్ధు, స్నేహ ఇలా డల్గా ఉండకు, కాస్త ఫ్రీగా నార్మల్గా ఉండు అన్నాడు. మీరన్న మాటలు ఇంకా నా మనసులో నుండి వెళ్ళలేదండి. ఇంకెలా నార్మల్గా ఉంటాను చెప్పండి. సిద్ధు, ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు స్నేహ, అన్నీ సర్దుకుంటాయి. ఎలా అంది. నీ బాధకి
సొల్యూషన్ ఏదైనా నా నుంచే కదా వచ్చేది. కొంచెం ఎదురు చూడు చాలు, అన్నీ నార్మల్ అవుతాయి అన్నాడు. స్నేహ మాటలు చెప్పినంత తేలిక కాదు సిద్ధు భరించడం అని అంది. సిద్ధు, నీ ఇష్టం స్నేహ, కాసేపు పడుకో, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అన్నాడు. అంది తను. సిద్ధు, డాక్టర్ ఇప్పుడు తనకి నార్మల్నా అని అడిగాడు. డాక్టర్, ఇప్పుడు ఏ సమస్య లేదు, కానీ తను మానసికంగా బాధపడకుండా చూసుకోండి చాలు అంది. సరే డాక్టర్, మరి ఈరోజు ఇంటికి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు అంది. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. స్నేహ దగ్గరకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. ఎక్కడ ఉన్నా మార్పేముంది అనుకుంది స్నేహ. నీ మనసులో ఏముందో అర్థమైంది స్నేహ అనుకుని అక్కడే తన పక్కన కూర్చున్నాడు. స్నేహ మనసులో ఎప్పుడూ కోపంగా ఉండే ఈ మనిషి ఇప్పుడేంటి ఎంత మార్పు, చాలా కూల్గా కూడా కనిపిస్తున్నారు అని అనుకుంది. ఏదో మార్పు అయితే వచ్చింది అనుకుని తనలో తానే సంతోషపడింది. కొడుకు కోడలు కలిసి ఎప్పుడు సంతోషంగా ఇంటికి వస్తే బాగుంటుందని గోపాల్ వర్మ, లలిత గారు ఇద్దరు అనుకున్నారు. సాయంత్రం అవుతుండగా హాస్పిటల్ నుంచి బయలుదేరమన్నారని కాల్ చేశాడు. సిద్ధు వాళ్ళ కోసం హారతి సిద్ధం చేసి పెట్టారు లలిత గారు. సాయంత్రం 5 అవుతుండగా వచ్చారు ఇద్దరు. కొంచెం నీరసంగా ఉన్నట్లు కనిపించింది స్నేహ. ఎలా ఉంది తల్లి ఇప్పుడు అని ప్రేమగా అడిగింది లలిత గారు. పర్లేదు అత్తయ్య, బాగున్నాను. మీరు ఎందుకు రాలేదో నాకు అర్థమైంది అత్తయ్య అనుకుంది మనసులో స్నేహ. సరే తల్లి, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అంది లలిత గారు. సరే అత్తయ్య అంది స్నేహ. సిద్ధు, నువ్వు 1 నిమిషం ఉండరా అని చెప్పింది. చెప్పమ్మా అన్నాడు సిద్ధు. స్నేహ గదిలోకి వెళ్ళిన తరువాత వెంటనే, స్నేహ మీద నీ అభిప్రాయం ఏంట్రా అసలు అని అడిగింది సూటిగా. సిద్ధు, అభిప్రాయం ఏముందమ్మా అన్నాడు. ఆపు సిద్ధు అని గట్టిగా అంది లలిత గారు. మొన్న కూడా బాగుంది, ఆ రోజు నువ్వు వచ్చి బయటకు తీసుకుని వెళ్ళి వచ్చినప్పటి నుంచి తనకి ఇలా జ్వరం వచ్చింది, ఎందుకు అని అడిగింది. అదేం లేదమ్మా అని అన్నాడు. చూడు సిద్ధు, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఏ అమ్మాయి అయినా ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెడుతుంది. తన పెళ్ళి కూడా తన ఇష్ట ప్రకారం జరగలేదు. నువ్వు తనని బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఆ అమ్మాయితో సంతోషంగా ఉండక ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధపడుతున్నావు సిద్ధు, చెప్పు అంది. అమ్మా, నీకు తెలుసు కదా నాకు ఈ పిల్లలు అంతా ఇష్టం లేదని అన్నాడు సిద్ధు. లలిత గారు, అంత ఇష్టం లేనప్పుడు ఎందుకురా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని చేతులారా నాశనం చేసావు అని అడిగింది. సిద్ధు, నాన్నగారి కోసం అని నీకు తెలుసు కదమ్మా అన్నాడు తలదించుకొని. నిజంగా నాన్నగారి కోసమే అయితే పెళ్లి చేసుకున్న భార్యని ఇలా బాధ పెట్టవురా అంది లలిత గారు. సిద్ధు, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైందమ్మా. హాస్పిటల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం అంది లలిత గారు. ఇప్పుడు కాదమ్మా, నీకు త్వరలోనే చెప్తాను అన్నాడు. సరేరా,
నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకొకసారి స్నేహాన్ని నేను ఇలా చూడకూడదంది. సిద్ధు సరే అమ్మా అన్నాడు. ఓకే, వెళ్ళి తనకి ఎలా ఉందో చూసుకో అంది. సరే అని చెప్పి లోపలికి వచ్చాడు. స్నేహ మంచంపై గమ్మునే కూర్చొని లోపల నా జీవితం ఎందుకు ఇలా అయింది, అయినా సిద్ధు గారేంటి ఎప్పుడూ లేనిది నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు. ఏముంది, తన వల్లే జ్వరం వచ్చింది కదా అనేమోలే. అయినా నా పిచ్చి కానీ నేను ఎంత ఆశపడినా ఏం లాభం, ఆయన మాత్రం ఎప్పటికీ మారరు. నా తలరాత ఇలా ఉంది, ఏం చేస్తాం, నాకు ఏ అదృష్టం లేదు, నేను అందరికీ బరువే అని కళ్ళల్లో నీళ్ళతో బాధగా ఆలోచించుకుంటూ ఉంటుంది. వెళ్ళి తన పక్కనే కూర్చొని స్నేహ చేయి పట్టుకున్నాడు. ఆలోచనల్లో ఉన్న స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. పక్కన చూస్తే సిద్ధు.